బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో జాతీయ చిహ్నానికి అవమానం జరిగింది. నగరంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జాతీయ చిహ్నాన్ని తప్పుగా ముద్రించారు. వీటిని ఏర్పాటు చేసిన పౌర హక్కుల సంఘం నేతలతో పాటు ప్రింటింగ్ చేసిన వారిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా చూస్తున్నాం 20వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి పౌర హక్కుల సంఘం ఒక ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీల్లో జాతీయ చిహ్నానికి కొంత అవమానం జరిగినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, యాక్చువల్గా తిరుపతిలో ఇవాళ రేపు కూడా అంటే పౌర హక్కుల సంఘానికి సంబంధించిన వాళ్ళు ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అందులో జాతీయ చిహ్నానికి సంబంధించి కొన్ని అభ్యంతరకరంగా అంటే గోవులు అంటే ఎద్దులకు సంబంధించిన ఫోటోలు పెట్టి చిహ్నాన్ని అవమానించే రకంగా కూడా తిరుపతి నగరంలో కొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అంటే పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తీసివేసి ఎవరైతే దానికి బాధ్యతలు వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే మొత్తం ఒక నలుగురిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి వీళ్ళే ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా చేశారంటూ కూడా అంటే కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఏ ప్రాంతంలో కూడా ఎక్కడా కూడా జరగలేదు, కానీ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందువల్లనే అంటే ఇదైతే ఎవరైతే ఈ పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి ఆ నిర్వాహకులతో పాటు ఆ ప్రింటింగ్ చేసినటువంటి ప్రింటర్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రింటర్స్ వారికి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఎవరు కూడా ఇలాంటిది అభ్యంతరకరంగా అంటే మత విద్వేషాలు అదేవిధంగానే జాతీయ చిహ్నానికి అంటే విఘాతం కలిగించే విధంగా కూడా ఇది ద్రోహంగానే భావిస్తూ కూడా పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.